ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది తిరణంపాలెం అండి. మాకు నరసింహస్వామి గుడి ఉందండి. గుళ్ళో పూజ చేస్తామండి. నేను గుళ్ళో పూజారినండి. నేను మొన్నే కళ్యాణం చేసామండి. 7వ తారీఖు రాత్రి కళ్యాణం అయిందండి. పవర్ణం తానానికి తీసుకెళ్తున్నామండి. అంతిరేజీ నడుచుకుంటా వెళ్తున్నామండి. స్నానం చేయించుకొద్దామని నడుచుకుంటా వెళ్తున్నామండి. ద్వారకా తిరుమల దగ్గర అండి. అవునండి. అవునండి. 7వ తారీఖున 12:55 కళ్యాణం జరిగిందండి స్వామికి. అక్కడి నుంచి పౌర్ణం స్నానానికి స్వామిని తీసుకెళ్తున్నామండి. స్నానం చేయించి రావడానికి తీసుకెళ్తున్నాం. స్నానానికి చేయించి తీసుకురావాలని ఆ కళ్యాణం టయానికి ఇక్కడ కళ్యాణం చేసామండి. ఆ పవర్ణాన్ని అక్కడ పవర్ణం తానం చేస్తాడు ఆయన. ఆ తానానికి ఇన్ని కూడా తీసుకెళ్తున్నామండి. కళ్యాణం జరుగుతుందండి. పవర్ణం తానానికి ఈ సంవత్సరమే తీసుకెళ్తున్నామండి. మంచిదండి. 130 కిలోమీటర్ల నుంచి వస్తున్నామండి. 130 కిలోమీటర్ల నుంచి వస్తున్నామండి. నడిచి వెళ్తున్నామండి. సరే అండి. మాది ద్వారకా తిరుమల దగ్గర తిరుమలంపాలెం అండి. మేము లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టించుకున్నామండి. అక్కడ అందరినీ సందాలు అడిగి తల చేసి సాయం చేశారండి. అప్పటి నుంచి కళ్యాణం చేసుకుంటామండి. అంతరోజు నరసింహస్వామి కళ్యాణం ఎప్పుడు జరిగిద్దో అప్పుడే మా స్వామి కూడా కళ్యాణం చేస్తామండి. ఈ సంవత్సరం 7వ తారీఖు వచ్చిందండి. 7వ తారీఖు 12:55 కళ్యాణం జరిగిందండి స్వామికి. కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ 12వ తారీఖు పౌర్ణమి అంది. అప్పుడు స్నానానికి తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకొద్దామని స్వామిని బయలుదేరామండి. నడుచుకుంటూ స్వామిని తీసుకొని సముద్రానికి వెళ్తున్నామండి. అంతరోజు స్నానం చేయించిన తర్వాత వెళ్తామండి. మేము ఫస్ట్ నుంచి ఇగ్గును చేయించుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నామండి స్వామిని. అలాగా ఒక 20 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నామండి స్వామికి. అయితే ఇంట్లో ఉంటే స్వామి బయటకు రారని ఆన్లైన్లో సందాలు అడిగి సాయం చేయమని ఒక గుడి కట్టించామండి స్వామికి. కట్టించి ఆ గుడిలో పూజ చేసుకుంటూ ఉంటారండి ఈయన. ఆ గుడిలో పూజ చేసుకుంటా ఆ స్వామికి ఉంటారు. అంతర్రోజులో కళ్యాణం ఏ టయానికి జరిగిద్దో అదే టయానికి స్వామికి కళ్యాణం చేస్తామండి. అయితే ప్రతి సంవత్సరం తీసుకెళ్ళేవాళ్ళం కాదు. ఈ సంవత్సరం మటుకు స్వామిని సముద్రానికి తీసుకెళ్లి స్నానం చేయించి రావాలని బయలుదేరామండి. నడుచుకుంటూ తీసుకెళ్తున్నామండి ఆయన్ని ఎత్తుకొని.